అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలకు సమపాలనలో అందిస్తుంటే వైసీపీ జీర్ణించుకోలేని కూటమి ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తుంది అని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. జీవీఎంసీ 76వ వార్డు గోపాలరెడ్డి నగర్, గాంధీనగర్లో వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావుతో కలిసి పలువురు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా ఒక్క ఏపీలోనే పింఛన్ల పథకం పేదల హృదయాల్లో నిలిచిపోయిందన్నారు. అర్హులందరికీ పింఛన్లు అందిస్తుంటే దివ్యాంగుల పింఛన్లు తొలగిస్తున్నారంటూ వైసీపీ ఫేక్ ప్రచారం చేస్తుంది అని దీనిని కూటమి నేతలంతా తిప్పికొట్టాలని సూచించారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శేషాద్రి, వార్డు తెదేపా అధ్యక్ష కార్యదర్శులు జిత్తుల అప్పలరాజు, కూనా వెంకటరావు, జనసేన ఇన్ఛార్జి ముమ్మన మురళి, బొడ్డు సత్యారావు, సోములు, సత్యబాబు, కె నాగు, పీతా నాగరాజు, వార్డు మహిళా అధ్యక్షురాలు కె లక్ష్మి, జీలకర్ర రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ 1వ తారీఖు పెన్షన్ కార్యక్రమం ఏదైతే ఉందో డోర్ టు డోరు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉదయం 6 గంటల నుంచే ప్రతి జోన్లో ప్రతి వార్డులో కూడా స్టార్ట్ అయ్యి జరిగింది. అదే భాగంగా మా శాసనసభ్యులు సోదరులు రాష్ట్ర అధ్యక్షులు అన్న పల్లా శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో గోపాలరెడ్డి నగర్లో డోర్ టు డోర్ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. కొంతమంది దుష్ప్రచారం చేస్తూ ఏదైతే దివ్యాంగులు, వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెన్షన్లు తీస్తారని చెప్పి సోషల్ మీడియాలో వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేయడం, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైతే వికలాంగులు కానీ దివ్యాంగులు ఎవరున్నా సరే ఎవరు కూడా ఏ పెన్షన్ కూడా తీసే పరిస్థితి లేకుండా అందరూ కూడా 1వ తారీఖు ఆదివారం 1 వస్తే 31వ తారీఖు శనివారం నాడు పెన్షన్ ఇచ్చే భాగం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం అయితే 5వ తారీఖు, 6వ తారీఖు, 10వ తారీఖు వరకు పెన్షన్ ఇస్తూనే కూర్చున్నారు. చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు నిర్ణయం తీసుకున్న ప్రకారంగా 1వ తారీఖు మన పెన్షన్ ఇవ్వాలి. ఎవరైతే లబ్ధిదారులు వికలాంగులు కానీ, వృద్ధులు కానీ ఎవరైతే ఉన్నారో, విడోలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పెన్షన్ 1వ తారీఖు మన ఆలోచన తీసుకురావడం జరిగింది. దాని భాగంగా అన్న మన పల్లా శ్రీనివాసరావు చేతుల మీద నా వార్డు 76వ వార్డులో గోపాలరెడ్డి నగర్లో ఈరోజు పెన్షన్లు పంపిణీ కార్యక్రమం పెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో ఎవరైతే దివ్యాంగులు కానీ, వికలాంగులు కానీ, ఎవరైనా విడోలు కానీ, ముసలిని ఎవరైనా సరే వాళ్ళకు కూడా పెన్షన్లు పెట్టడానికి లిస్ట్ కూడా రెడీ చేస్తున్నాం. వాళ్ళు కూడా రాబోయే రోజులు వాళ్ళు కూడా పెన్షన్ జరుగుతుంది. రేషన్ కార్డులు ఎవరైతే ఉన్నారో స్మార్ట్ కార్డు ప్రతి ఒక్కరు తీసుకున్న తర్వాత రేషన్ కార్డుల మీద ఇచ్చిన తర్వాత పెన్షన్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా సరే వికలాంగులు కానీ ఎవరైనా సరే పెన్షన్ అప్లికేషన్ రెడీ చేసి పెట్టుకోండి. వెంటనే ఎప్పుడైతే గవర్నమెంట్ లాగిన్ ఓపెన్ చేస్తుందో అందరూ కూడా పెన్షన్ పెట్టేస్తామని చెప్పేసి మీద తెలియపరుస్తున్నాం. 1వ తారీఖునే పెన్షన్ ఇవ్వాలి. ఇదివరకు అంతా కూడా వాలంటరీ వ్యవస్థ పెట్టి ఇచ్చేవారు. సుమారు ఖర్చుతో కూడినటువంటి పని. ఒక పైసా కూడా ప్రభుత్వానికి ఖర్చు లేకుండా ఈరోజు నాయకుల దగ్గరుండి అధికారులు తీసుకెళ్లి మరి క్రమం తప్పకుండా 1వ తారీఖునే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా శుభపరిణామంగా మనం భావించవచ్చు అని చెప్పి తెలియజేస్తాం. అలాగే ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఇలా ముఖ్యంగా వాళ్ళు ఉన్నప్పుడు ఇలాగ మేము చాలా గొప్పగా చేస్తామని చెప్పేసి బోల్డ్ ప్రగల్భాలు 1వ తారీఖు కల్లా మేము వాలంటీర్లు పట్టుకెళ్ళి ఇస్తున్నామని చెప్పి చాలా ప్రగల్భాలు పలికేవారు. సంవత్సరం నుంచి ప్రభుత్వం మీద ఎటువంటి భారం పడకంట ఈరోజు పెన్షన్ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. దీనికి సమాధానం చెప్పాల్సిన అవుతుందని చెప్పి తెలియజేస్తాం. ఇదే కాకుండా ఫేక్ ప్రచారంతో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, అధికారం కోసం వచ్చినప్పుడు, అధికారం గత 2019లో అధికారం వచ్చినప్పుడు, అలాగే ఇప్పుడు కూడా వాళ్ళు ఫేక్ ప్రచారాలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించిన ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరో వికలాంగులకు ఆపిస్తామని, చాలా మందికి పెన్షన్స్ కట్ చేస్తామని చెప్పేసి ఇలాంటి తప్పుల ప్రచారాలు ప్రజలు ఎవరు నమ్మొద్దని చెప్పేసి ముఖ్యంగా వైసీపీ వాళ్ళ నాయకులు చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారాన్ని ఎవరు నమ్మొద్దని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, కూటమి నాయకులు అందరూ ఈ అటు సంక్షేమాన్ని, ఇటు అభివృద్ధిని, అలాగే సంపద సృష్టిని కూడా సమపాలలో తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు మరి ఏపీలో ఉంది. అది అందరూ గమనించాలి. ఒక అనుభవం ఉన్నటువంటి